శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున 2024 జనవరిలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో యోగదాయకంగా ఉంది. గ్రహ సంచారం యోగదాయకం ఉంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో కాస్త కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇది అదృష్టకాలం చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు అదృష్టకాలం చెప్పుకోవచ్చు. మంచి భవిష్యత్తు ప్రణాళిక కూడా వేసుకోవచ్చు. మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకోండి. మీరు గతంలో బాగోలేదు, ఇప్పుడు బాగుంది, ఉపయోగించుకొని మీరు చక్కగాని. కుటుంబ సఖ్యత బాగుంది. కుటుంబ సఖ్యత బాగుంది. అలాగే దంపతుల మధ్య ప్రేమ అండగలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్త ఉండి మీరు కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక బంధువర్గం వారి నుంచి, మిత్రవర్గం వారి నుంచి కూడా మీకు ఈ మాసంలో సహాయ సహకారం లభిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ధనం విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. అది చూసుకోండి జాగ్రత్తగా. అధిక ఖర్చులు, అది అనవసర ఖర్చులు ఉంటాయి. వాహన రిపేర్లని లేకపోతే ఇంటి రిపేర్లని ఇలా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక పెట్టుబడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టు. అనవసరంగా పెట్టుబడి విషయంలో మాత్రం, పెద్ద వ్యవహారంలో మాత్రం ఉంటే మాత్రం ఏదన్నా పెద్దల సలహా తీసుకోండి. అనుభవ సలహా తీసుకుంటే మంచిది. ఇక భూగృహ సంబంధాల ఆవేదనలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు ఏదైనా ఉంటే ఆ వ్యవహారాలు మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆ వ్యవహారాలు కూడా మీకు సక్సెస్ అవుతారు. సంఘంలో గౌరవ మర్యాద పొందుతారు. అలాగే పరపతి పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగా మీకు అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీరు ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇక మీకు తీర్థయాత్రలు చేస్తారు ఈ మాసం. మీరు పుణ్యక్షేత్ర దర్శనం, నూతన వస్త్ర ప్రాప్తి, వాహన యోగం ఉంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. చక్కగా ఉంది, ఏం పర్వాలేదు. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, శుభకార్యాలు పాల్గొంటారు. చాలా చక్కగా ఉంది. అయితే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఆ ప్రబుద్ధులు బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే తప్పకుండా 100% సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేయండి. ట్రై అగైన్ మీరు సక్సెస్ అవుతారు. సమయం బాగున్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ఇకపోతే మీరు చేపట్టిన కార్యక్రమాన్ని శుభవంతం అవుతాయి. కొంతమందికి అయితే శుభకార్యాలు మీ ఇంట్లోనే, మీ ఇళ్ళలోనే కొన్ని శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణం విషయంలో మాత్రం జాగ్రత్త. ఏమీ లేదు. దూర ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఒక వెల్లుల్లిపాయ, ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి, అంతే. ఇక ఎవరితో కూడా ఎక్కువ వాదాలకు దిగొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాదాలకు దిగొద్దు. అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. నోటిని అదుపులో పెట్టుకోండి. ఆచి చూచి మాట్లాడండి. ఎవరితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని దూషించొద్దు. గౌరవించండి. వాళ్ళని గౌరవించండి. ఇక ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది. అదే ఇతర దేశం వెళ్ళే వారికి కూడా, అంటే ఉద్యోగపరంగా, చదువు పరంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. మీకు అప్పుడప్పుడు కాస్త
మానసిక రుగ్మతలు ఉంటాయి. అప్పుడప్పుడు అది పట్టించుకోవద్దు, అది మీరు పట్టించుకోవద్దు, టెన్షన్ పడవద్దు, కంగారు పడవద్దు, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, కంగారు పడకండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలోకి బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, ప్రైవేట్ కాంట్రాక్టులు ఉన్న వరకు కూడా బాగుంది, కానీ కొంచెం కష్టపడాలి మాసం మీరు. అలాగే వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుంది, కొన్ని బాధ్యతలు పదవులు చేపడతారు, ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఈ కళారంగం వారు, సినిమా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు కూడా మీకు కూడా బాగుంది, చక్కగా ఉంది, మంచి సువర్ణ అవకాశాలు వస్తే మీరు ఉపయోగించుకోండి, సువర్ణ అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, సింగిల్గా చేసే వాళ్ళకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. మీకు గృహ మార్పు కనిపిస్తుంది, అలాగే స్థల మార్పు, ఈ ప్రమోషన్స్ కొన్ని బదిలీలు రావచ్చు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, శాలరీస్ కూడా పెరుగుతాయి. అలాగే ఉద్యోగం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ప్రయత్నం చేసుకోండి, మీకు తప్పకుండా జాబ్ దొరుకుతుంది. ఇక చదువుకునే విద్యార్థులు కూడా చక్కగా ఉంది, చక్కగా చదువుతారు. అలాగే వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరంటే కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా, మీకు కూడా చక్కగా ఉంది, వివాహ యోగం ఉంది, ఆ యొక్క ప్రయత్నం చేస్తాయి. ఇకపోతే నేను చెప్పి ఈ రాశి ఫలాలు కేవలం గోచర ఫలాలు, అది మీకు 30-40% పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ జన్మ జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషను, అందులో ఉన్న గ్రహ మైత్రితో ఎలా ఉంది, జరిగే దశ అంతర్దశ, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పి కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినవి బాగున్నాయని, కొంతమంది జరగలేదని కాల్ చేస్తారు. ఎందుకంటే మీ జన్మజాతకం కూడా చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే సలహాలు సూచనలు కావాలంటే ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక నేను ఈ వృశ్చిక రాశి వారు ఈ జనవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే మంగళవారం నియమాలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక అర్చన పూజలు, సో స్వామి వారికి అష్టకం ఉంటుంది, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోండి. అలాగే కాలభైరవ అష్టకం కూడా చదువుకోండి ప్రతిరోజు కూడా. అలాగే ఒకసారి శివాలయంలో ఉదయం రావుకాలం టైంలో అంటే 7:30 to 9 మధ్యలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీరు రావుకాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, శివాలయంలో చండీ ప్రదర్శన చేయడం, అలాగే శివాలయానికి వచ్చిన ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఏమన్నా రుగ్మతులు ఉంటే ఆ రుగ్మతులు పోతాయి. అలాగే ఇంకా ఎక్కువ బాధపడేవారు ఏమైనా ఉంటే ఒక పౌర్ణమి రోజున చక్కగా అమ్మవారి గుడిలో చండీ హోమం చేస్తారు, చండీ హోమం చేయించుకోండి. అలాగే గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ బ్లైండ్ పర్సన్స్ వీళ్ళకి తప్పనిసరిగా ఆహారం పెట్టండి అమ్మా, తప్పనిసరిగా ఏ రోజైనా సరే ఆహారం పెట్టండి. ముఖ్యంగా కాస్త కడుపు నింపండి, భోజనం పెట్టండి, ఒక వ్యక్తికి భోజనం పెట్టండి, మీకు చాలా మంచి మేలు జరుగుతుందమ్మా. ఇక మీరు తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. ఈ మాసంలో మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రం చేసుకుంటే మీకు ఉన్న రుగ్మతుల నుండి బయటపడతారు. దాని నుంచి మీరు ఏం కంగారు పడకండి. రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సోమం భవతు, స్వస్తి.